ప్రెగ్నెన్సీలో కనపడే మొదటి సమస్య వేవిళ్ళు. 6 వారాలప్పుడు జనరల్గా స్టార్ట్ అయ్యి 11-12 వారాలకు తగ్గిపోతుంది. కొద్ది మందికి మాత్రం 20 వారాల దాకా కూడా ఉండొచ్చు. కారణాలేంటి? ముఖ్యంగా 3. ఫస్ట్, హార్మోనల్ చేంజెస్ అంటే బీటా హెచ్సిజీ, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పెరగటము. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 3వది, ట్విన్స్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ వాంతులు చూస్తాం. దీనికి ఏం చేయాలి? ఫ్రీక్వెంట్గా స్మాల్ మీల్స్ తీసుకోండి. అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. ఎప్పుడు వాంతైనా తిన్నదంతా వాంతి అవ్వదు, ఎంతో కొంత లోపల రిటైన్ అవుతుంది. ఎక్స్ట్రా ఏదైతే వామిటింగ్ చేసామో దాన్ని రీప్లేస్ చేసుకోవడం చాలా అవసరం. ఎలక్ట్రోలైట్స్ తీసుకోండి. నిమ్మకాయ, ఉప్పు, షుగరు యాడ్ చేసుకుని వాటర్ తాగండి. అలాగే అల్లం కూడా బాగా పనిచేస్తుంది. వీలైనంత వరకు స్పైసీ ఫుడ్స్, ఎక్కువ కారం ఉన్నాయి అవాయిడ్ చేయడం బెటర్. వర్డ్ ఆఫ్ కాషన్. మీరు గనక విపరీతమైన వాంతులు అవుతున్నాయి, ఏది రీటైన్ చేసుకోలేకపోతున్నారు, లేదా 5% కంటే ఎక్కువ వెయిట్ లాస్ ఉంది, లేదా డీహైడ్రేషన్ సిమ్టమ్స్, కళ్ళు లోపలికి పోవటం, డార్క్ కలర్ యూరిన్, ఇవి ఉంటే మాత్రం అశ్రద్ధ చేయొద్దు. దీన్ని హైపరెమ్సిస్ గ్రావిడారం అంటారు. 1-3% ప్రెగ్నెంట్ విమెన్లో ఉంటుంది ఇది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం అవసరం. థ్యాంక్ యూ.